హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. సమ్మర్ అయితే వచ్చేసింది, ఎండ బతకనిస్తలేదు. ఇంట్లో ఉన్నట్టయితే నార్మల్గా మనం ఫ్యాన్, ఏసీయో, కూలరో ఏదో ఒకటి వేసుకొని సర్వైవ్ అయితే అవుతాం. కాకపోతే ఇంట్లో నుంచి మనం బయటికి వెళ్ళినట్టయితే దానికి ఆల్టర్నేటివ్ అయితే కావాలన్నమాట. అంటే మనకు పోర్టబుల్ కూలర్ లాంటిది కావాలి. సో దానికోసమే మేము తీసుకొచ్చాం టాప్ 5 పోర్టబుల్ కూలర్. మీరు ఇక్కడ చూసినట్టయితే చిన్న నుంచి పెద్ద, అది ప్రైస్ పరంగా కావచ్చు, యూసేజ్ పరంగా కావచ్చు, దాంట్లో ఉన్న ఫెసిలిటీస్ పరంగా కావచ్చు, మేము ఇక్కడ అడ్జస్ట్ అయితే చేసి పెట్టినాం. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఓపెన్ చేస్తాం, ఒక్కొక్క దాని రివ్యూ అయితే మీకు చెప్తాం. అందులో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో కూడా చెప్తా. ఇందులో లోయెస్ట్ ప్రైస్ వచ్చేసి మనకు 300 నుంచి 400 ఏమో ఉంది. మాక్సిమం ప్రైస్ వచ్చేసి 1000 1200 ఉంది. సో వీటన్నిటి యొక్క లింక్స్ మీకు స్క్రీన్ పైన కూడా చూడడానికి కనిపిస్తాయి. ఒక్కొక్క దాని గురించి నేను మాట్లాడినప్పుడు దాని గురించి స్పెసిఫిక్గా మాట్లాడడానికి అయితే ట్రై చేస్తాను. సో వీటిని అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో దానికంటే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు మన పోర్టబుల్ కూలర్ సిరీస్లో ఫస్ట్ వచ్చేసి ఇదన్నమాట. ఇది కూలర్ అయితే కాదు, బేసికల్లీ ఒక ఫ్యాన్. మీరు నార్మల్గా యాక్టర్స్ అక్కడిక్కడ ఇలా దగ్గర పెట్టుకుని వాడుతూ ఉంటారు కదా, సేమ్ దాని టైప్ అయితే ఉంటుంది. దీని ప్రైస్ అయితే దీని మీద చూసినట్టయితే మనకు 2000 రూపీస్ వరకు అయితే కనిపిస్తుంది. కాకపోతే ఈ 300 400 ఏమో వాడదు, నాకు సరిగా ఐడియా లేదు. దీని యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో లేకపోతే ఇక్కడ ట్యాగ్ ప్రొడక్ట్స్లో కనిపిస్తుంది. మీరు అక్కడ నుంచి చెక్ చేయొచ్చు, మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు. సో నాకైతే డైరెక్ట్గా ఇదే విధంగా రిసీవ్ అయితే అయిపోయింది అనమాట. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, ఫ్యాన్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. మీరు నార్మల్గా హీరోల చేతుల్లో, హీరోయిన్ల చేతుల్లో ఆల్రెడీ చూసే ఉంటారు. మనకు ఇటువంటి ఒక కేబుల్ అయితే వచ్చింది, మేబీ ఛార్జింగ్ కోసం కావచ్చు. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత మనకి ఫ్యాన్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో ఇదే విధంగా ఉంటుందా, దీన్ని ఇలాగే యూజ్ చేద్దామా అంటే ఇలా ఏముండదు. దీన్ని మనం ఈ విధంగా పైకి అయితే ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇట్లా ఓపెన్ చేసుకున్నట్టయితే ఈ విధంగా మనకు చేతిలో పట్టుకోవడానికి కంఫర్టబుల్ ఉంటుంది. నార్మల్గా మనం మీద గోప్రో కానీ కెమెరాని యూజ్ చేసినప్పుడు మనకు ట్రైపాడ్ లెక్క అనమాట. ఒకవేళ దీన్ని క్లోజ్ చేయాలంటే ఇక్కడ ఒక బటన్ ఉంది, మళ్ళీ ఈ బటన్ మనం ప్రెస్ చేసినట్టయితే దీన్ని మళ్ళీ వెనక కొంచెం చాలా పోర్టబుల్గా అయితే ఉంది. దీన్ని జేబులో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. కాకపోతే దీని నుంచి వచ్చే ఎయిర్ మాత్రం సూపర్ అయితే వస్తుంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా సెట్ చేసినా కదా, సెట్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్యాన్ ఆప్షన్ ఉంది. మనకు ఆప్షన్ కనుక చూసుకున్నట్టయితే పైన ఫ్యాన్ ఆప్షన్ ఉంది, ఆ తర్వాత లైట్ ఆప్షన్ ఉంది. లైట్ మేబీ కిందిది కావచ్చు. ఆ తర్వాత మనకు ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్ అయితే ఉందన్నమాట, టైప్ సి. ఇది వచ్చేసి మనకు మొబైల్ ఛార్జర్ తోటే ఛార్జ్ అయితే అయిపోతుంది. ఒకసారి దీన్ని ఆన్ అయితే చేస్తా, చూద్దాం. ఇది ఫస్ట్దే, ఇంకా దీనిలో లెవెల్స్ కూడా ఉన్నాయి. వీడికి వస్తుందా గాలి అడబెడితే వస్తుంది. ఇప్పుడైతే ఈ ఫ్యాన్ నుంచి మనకి ఎంత గాలి వస్తుంది, అసలు వర్తా కాదా అని చెప్పేసి అయితే చూద్దాం. ఫస్ట్ మీరు ఇక్కడ చూసినట్టయితే దీన్ని 1వ నెంబర్లో అయితే పెట్టినా గాలి ఇటు సైడ్ వస్తుంది మనకు. ఇప్పుడు మీకు ఇది గాలి ఎంత వస్తుంది, ఏం కథ అని చెప్పేసి మీకు కనబడుతుంది కావచ్చు, కానీ దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ అయితే అవ్వలేరు. సో దానికోసం మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక పేపర్ అయితే రెడీ చేసినాం. గాలి ఇటు సైడ్ దీనికి ఆపోజిట్లో వస్తుంది కదా. ఇప్పుడు నేను ఫ్యాన్ ఇటు సైడ్ పెడతా చూడండి. ఇటు సైడ్ దింపినా, ఇప్పుడు మళ్ళీ నార్మల్గా ఉన్నాయి స్ట్రేట్గా. ఇది ఓన్లీ 1వ నెంబర్లో ఉంది ఇప్పుడు ఫ్యాను. ఇప్పుడు దీన్ని 2వ నెంబర్ పెడతా. వీడికి వస్తుందన్న గాలి వస్తుంది. మీకు తేడా కనిపిస్తుంది కావచ్చు. ఇప్పుడు ఇంకా దీనిలో 3వ లెవెల్ కూడా ఉంది. ఇప్పుడు 3వ లెవెల్ పెడతా. ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది కావచ్చు గాలి ఏ రేంజ్లో వస్తుంది దీని నుంచి అని చెప్పేసి. ఇక్కడున్నా నాకు ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఇక్కడున్నా కానీ నాకు గాలి అయితే వస్తుంది అనమాట. నాకు ఇంటికి ఎగురుతున్నాయారా? ఆహా. ఇంతే కాకుండా ఒకవేళ మనం దీన్ని నైట్ టైంలో వాడుతున్నాం అనుకోండి, ఇట్లా పెట్టుకొని పోవచ్చు మన ఫేస్కి. అంతేకాకుండా కింద ఒక లైట్ కూడా ఉంది కదా, ఈ లైట్ని మనం ఆన్ చేసుకున్నాం అనుకోండి, కింద మనకు రూట్ కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీంట్లో కూడా మనకు 3 లెవెల్స్ ఉన్నాయి. ఇది 1వ లెవెల్, ఇది 2వ లెవెల్, ఇది 3వ లెవెల్. ఫుల్ లైటింగ్ అయితే వస్తుంది అనమాట. సో దీన్ని నైట్ టైం అయిన తర్వాత చూస్తే మనకు క్లారిటీగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎండలో ఉన్నాం కాబట్టి క్లారిటీగా కనిపిస్తలేదు. సో ఇప్పుడు దీన్ని ఈ విధంగా వాడుకున్నాం. ఓకే, దీని పని అయిపోయింది. చక్కగా ఫ్యాన్ ఆఫ్ చేసుకున్నామా, లైట్ ఆఫ్ చేసుకున్నామా, దీన్ని మలిచేసినామా, జేబులో పెట్టుకుని పోయినామా, కథం ఇగో కేల్ కథం దుకాణం బంద్. దీన్ని ఇంకో ఫెసిలిటీ ఏంటంటే ఇది పోర్టబులే కాదు, ఇంకా వెరీ పోర్టబుల్ అనుకోవచ్చు. ఎందుకంటే దీన్ని మనం పవర్ బ్యాంక్ తో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో మనకు కేబుల్ వచ్చింది కదా, USB to C కేబుల్ అయితే మనకి ఇందులో వచ్చిందనమాట. డైరెక్ట్గా ఈ C కేబుల్ని ఇందులో పెట్టేసినామా, మనం ఇది కార్లో వెళ్తున్నప్పుడు అయినా లేకపోతే మన దగ్గర పవర్ బ్యాంక్ ఉన్నా దాంతో అయినా సరే ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్ ఇలా పెట్టేసినాం, ఛార్జ్ అయితే అయిపోతుంది. మీకు ఇక్కడ ఇప్పుడు లైట్ కనబడదు, రెడ్ లైట్ వచ్చింది, చిన్న వచ్చింది. ఈ లైట్ మీకు కనబడుతుందో లేదో, ఏర్పడుతుందారా? కనబడుతుంది. సో ఈ విధంగా అయితే ఛార్జ్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ ఫ్యాన్, మినీ పోర్టబుల్ ఫ్యాన్. అబ్బో ఇంతకంటే పట్టుకునేవరా. సో ఫస్ట్ ప్రోడక్ట్ అయితే మీరు చూసిరు కావచ్చు, అది బేసిక్గా ఒక ఫ్యాన్ అనమాట. ఇప్పుడు సెకండ్ కనుక మనం చూసినట్టయితే ఇది కూడా ఒక ఫ్యాన్ లాంటిదే. కాకపోతే ఇందులో మనకు కూలింగ్ సిస్టమ్ అయితే లేదు. మనం ఫర్దర్గా మాట్లాడబోయే కూలర్స్లో కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. అందులో మనం వాటర్ పోసుకోవచ్చు, ఆ వాటర్ కూడా వస్తాయి. ఇందులో లేదనుకుంటున్నాను, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎట్లుంది ఏం కదా అని చెప్పేసి. గట్టి పట్టుకో.
ఈ వైర్ వచ్చేసి మనకు సీ కేబుల్ కాదు, ఇది వెరైటీ ఉంది. USB టు ఇదేంటిరా మేల్ జాక్ అది దొడ్డు పిన్ అట్లనే సెట్ అవుతుంది మనకు. సో ప్యాకింగ్ అయితే భలే వచ్చింది మనకు బబుల్ కవర్లా. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇటువంటి మీరు ఎలా చూస్తారంటే మేబీ కార్స్లలో చూసే ఛాన్స్ ఉంటుంది. దీని మీద కూడా ప్రైస్ మీరు చూసినట్టయితే 1999 అయితే ఉంది, అంటే ఆల్మోస్ట్ 2000 రూపీస్ ఉంది. కాకపోతే ఇది ఇంత వల్లేదు. ఇది కూడా మీకు డిస్క్రిప్షన్లో ట్యాగ్ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తే మీరు అక్కడ నుంచి చెక్అవుట్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే తీసుకోవచ్చు. సో ఇందులో మీరు చూసినట్టయితే ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే DC ప్లగ్, మనం డైరెక్ట్ DC కరెంట్ తోటి, అంటే కార్ బ్యాటరీ తోటి లేకపోతే పవర్ బ్యాంక్ తోటి దేనితోడైనా సరే యూజ్ చేసుకోవచ్చు. వాటర్ కూల్డ్ ఉంది. అరే దీనిలో వాటర్ పోసుకోవచ్చు, నేను పోసుకోరాదేమనుకున్నా. దీని తర్వాత మీరు చూసినట్టయితే పుష్ బటన్ అయితే ఉందన్నమాట ఆన్ చేయడానికి. ఆ తర్వాత మీరు కింద చూసినట్టయితే ఫ్రేగ్రెన్స్ కూడా ఉంది, అంటే మనకు స్మెల్ కోసం దాంట్లో ఏమైనా లిక్విడ్ వేసుకుంటే అది కూడా మనకు స్మెల్ వస్తుంది. కార్లలో ఇట్లా మంచి సెంట్ బ్యాటరీలు కూడా సేమ్ దాని లెక్కనే దీంట్లో కూడా మనం ఆ సెంట్ మిక్స్ చేసుకుంటే మనకు సెంట్తో పాటు ఎయిర్ కూడా వస్తుంది అనమాట. సో దీన్ని ఇప్పుడు బయటకి అయితే తీస్తున్నా. ఐక్యరంలో బంద వస్తున్నారా, ఐక్యరంలో ఉండే లెక్కన బంద వస్తున్నది. మళ్ళీ మనకు ఎవరైనా వేరే దేశం నుంచి అటాక్ చేస్తే దాన్ని అపోజ్ చేయనీకి ఉంటాయి కదా, దాని టైప్ మిజైల్స్ టైప్ కింది వస్తుంది. ఆ మీదికి మిజైల్ వస్తుంది అనుకో, దాని పైన పెట్టి డిషుమ్ 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 దాని లెక్కనే ఉంది. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఒక లుక్ అయితే వేసేయండి. సో చూసారు కదా ఏ విధంగా ఉందని చెప్పేసి. ఫస్ట్ ఇందులో ఉన్న ఫీచర్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో పెద్దగా ఏం లేదు. ఇక్కడ నేను చూసినట్టయితే 2 ఫ్యాన్స్ లాగా ఉన్నాయి. ఇక్కడ నాకు తెలిసి ఇది ఆన్ ఆఫ్ బటన్ ఉన్నట్టుంది. ఆ తర్వాత కింద మీరు ఇక్కడ చూసినట్టయితే మనకు వాటర్ పోసుకోవడానికి కావచ్చు. దీన్ని బయటికి లాగినామా, డైరెక్ట్ ఇందులో వాటర్ పోసుకున్నామా, లోపల దోసేసినామా, తర్వాత అదే వాటర్ మనకు ఇందులో రొటేట్ అవుతూ మనకు కూల్ అయితే వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు 2 రకాలుగా పనిచేస్తుంది. అది ఎట్లా అంటే మీ దగ్గర ఒక సెల్స్ ఉన్నాయి అనుకోండి, డైరెక్ట్ 3 సెల్స్ వేసేసినట్టయితే ఆటోమేటిక్గా నడుస్తూనే ఉంటుంది. లేదు నా దగ్గర బ్యాటరీ కనుక కనెక్షన్ ఉంది అనుకుంటే మీరు సింపుల్గా దీన్ని ప్లగ్ ఇందులో పెట్టేసి ఇది పవర్ బ్యాంక్ అయినా సరే దేనికైనా సరే కనెక్ట్ చేసినట్టయితే వచ్చేస్తుంది అనమాట. పవర్ బ్యాంక్ అయితే ఇప్పుడు దీని అయితే ఆన్ చేస్తున్నా చూడండి. పవర్ బ్యాంక్తో నడుస్తాలే చూద్దాం. ముంగడ పవర్ బటన్ ఆన్ చేయాలి. దీనికి లెవెల్స్ లేవు. ఇంతకుముందు మనం చూసిన దానికి చిన్న ఫ్యాన్ అయినా లెవెల్స్ ఉండే, దీనికి లెవెల్స్ లేవు. ఇగో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ విధంగా ఉంది ఆ పేపర్. ఇంతకుముందు దానికంటే బాగుతుందిరా. చల్లగా నీళ్ళు వద్దామా? పోదాం. అరే బాటిల్ ఇల్లు ఉన్నాయి కదా అందుకో. ఇప్పుడు ఇలా వాటర్ పోస్తాం, ఎట్లా చూద్దాం ఇక. సో వాటర్ అయితే పోసేసిన, లోపలికి పెట్టేసిన. ఇప్పుడు చూద్దాం ఇది ఏమైనా తేడా కొడుతుందా అని చెప్పేసి. ఇప్పటికైతే ఏం తేడా తెలుస్తలేదు. ఇలా ఐస్ క్యూబ్స్ అన్నా లేకపోతే కూల్ వాటర్ అన్న పోసుకోవాలి కావచ్చు. ఆ కూల్ వాటర్ పోసుకుంటే ఏమవుతుందంటే దాని లోపల ఎన్విరాన్మెంట్ కూల్ అయిపోతుంది, దాన్ని మనకు బయటకు కొడుతుంది. మన నార్మల్ వాటర్ పోసే వరకు తేడా తెలుస్తలేదు. ఇది కాకుండా మనకి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఇంకిన్ని కూలర్స్ ఉన్నాయి కదా, అవేమో ఆటోమేటిక్గా కూల్ చేసేస్తాయి. ఆ వాటర్ అనేది అది రొటేట్ అవుతూ ఉంటాయి అనమాట, మన కూలర్లో రొటేట్ అయినట్టు. ఇది ఎట్లుంది అంటే మనం ఇందులో చిల్డ్ వాటర్ పోసుకుంటేనే ఆ చిల్డ్ ఎయిర్ అయితే కొడుతుంది మనకి. ఆహా, మన కార్లో ఏసీ సక్క పనిచేతలుగా ఇది పెట్టుకుందాం ఇక. బాగుతుందిరా, ఫుల్ వస్తుంది. సో ఇది వచ్చేసి మన సెకండ్ ప్రోడక్ట్. చెక్అవుట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ట్యాగ్ ప్రొడక్ట్స్ ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇప్పుడు మనం థర్డ్ ప్రోడక్ట్కి అయితే వెళ్ళిపోతాం. ఇప్పటిదాకా మనం చూసిన 2 ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు. ఇది ఇంకా పోర్టబుల్గా ఉంది. కాకపోతే ఫస్ట్ వచ్చేసి ఓన్లీ ఫ్యానే, ఇది వచ్చేసి కూలర్ అనమాట. మనం సెకండ్ టైం మాట్లాడుకుంది కూడా కూలరే, కాకపోతే కొంచెం పెద్దగా ఉంది. ఇది వచ్చేసి మనకు సన్నని కూలర్. చిన్నగా ఉంది అన్న, చిన్ననే ఉంది. దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాయి ఇక మీకు చెప్పా డైరెక్ట్ ఇద్దరా. ఇప్పుడు వచ్చేసి థర్డ్ వన్ ఓపెనింగ్. ఓపెన్ చేయగానే దీంట్లో ఏమేమో కనబడుతున్నాయి. ఇగో అడ్జస్ట్ యాంగిల్ 180 degrees, 3 speeds, LCD లైట్స్, అంటే లైటింగ్ వస్తాయట, USB-C పోర్ట్ అట. అంటే దీనిలో వాటర్ కనెక్షన్ లేదా ఏంది? లైట్ ఉన్నాయంటే మరి ఇది కొద్దిగా రాయల్గా ఉందిరా. డెక్కు లెక్క ఉంది. ఇందులో కూడా మనకు USB to C టైప్ అయితే వచ్చిందనమాట. అంటే ఇది కంపల్సరీగా పవర్ బ్యాంక్ తోడు కూడా నడుస్తుంది అన్నట్టు. దీని విధంగా తీసేసినట్టయితే ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇలా అయితే బయటకు వచ్చేసింది ఫోన్. ఐఫోన్ అగో వస్తుందిరా, ఐఫోన్ లెక్క ఉంది. ఇది లుక్ బాగున్నా, రిచ్ లుక్ ఉంది. ఇది నాకే ఐడియన్స్ లేకపోతే. సో ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని కూడా ఒక లుక్ అయితే వేసేయండి 360 degrees. తర్వాత దీని గురించి అయితే మాట్లాడుకుందాం.
సో చూసారు కదా ఏ విధంగా ఉందో, చూడడానికి అయితే కొద్దిగా రాయల్ లుక్ తోటి భలే ఉన్నది. ఇది ఎక్కడైనా ఆఫీస్లో కానీ లేకపోతే ఎక్కడైనా మనం కార్ మీద కూడా దీన్ని ఫిట్ చేసుకోవచ్చు. డబల్ టైప్ పెడితే అతుక్కుంటుంది. దీనికి డైరెక్ట్ మనం సిపిని కనెక్షన్ ఇచ్చేసినామంటే కార్ బ్యాటరీతో నడుస్తుంది. దీంట్లో కూడా మనకు వైరింగ్ వచ్చింది ఇంతకుముందు USB to C చూసినాం కదా మనం. ఇందులో పెట్టేసారి దీన్ని డైరెక్ట్ కార్ జాక్లో పెట్టేసినట్టయితే ఆటోమేటిక్గా నడుస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఇది కూడా మనకు రీఛార్జబుల్, అంటే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ మనం చూసిన ఫ్యాన్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సెకండ్ దానిలో నాకు ఆప్షన్ ఉన్నట్టు అనిపించలేదు, సెల్స్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకు రీఛార్జబుల్ అనమాట. ఛార్జింగ్ పెట్టుకొని తీసుకోవచ్చు, లేకపోతే పవర్ బ్యాంక్ తో కూడా నడిపించుకోవచ్చు. ఇప్పుడు ఇదేంటిది ఇదేరా తెల్ల ఇదేంటి నీకు తెలుతలేగా, కెమెరా ఇది ఎన్నో లెవెల్ ఉందని చెప్పేసి చూపిస్తుంది. ఇప్పుడు నేను ఆన్ చేస్తాడు ఇక మీరు కూడా చూడండి దీన్ని. ఇప్పుడు పవర్ ఆన్ అయితే చేస్తున్నా, 1 లెవెల్లో ఉందని చూపిస్తుంది. ఆ తర్వాత 2 ఎత్తినా అనుకో, లెవెల్ 2, లెవెల్ 3 చూడు సంపుతుంది. దీనికి ఇంకా ఎల్ఈడి ఆప్షన్ ఉండేరా, ఇదేడు ఉన్నదేమో. ఇదే కావచ్చు ఎల్ఈడి ఆప్షన్ అంటే, ఇదే నీలో చూపిస్తుంది కదా. ఇప్పుడు దీని స్పీడ్ నేను మీకు చూపిస్తా. సింపుల్, నేను దీన్ని ఆన్ చేసిన కదా. అరే దాని బటన్ దీన్ని ముంగడి తీసుకురా, అరే పేపర్ని దీన్ని ముంగడి తీసుకురా. ఇద్దాం దాన్ని ఏర్పడుద్ది, పేపర్ పెడితే కరెక్ట్ ఏర్పడుతుంది. ఇగో ఈ హైట్లో మీరు చూడొచ్చు ఎట్లున్నాయని చెప్పేసి. దీని ముంగడికి వచ్చిన తర్వాత మీరు చూడొచ్చు ఎట్లా ఎగురుతున్నాయో. ఇప్పుడు వచ్చేసి లెవెల్ 1లో ఉంది, దిస్ ఈజ్ లెవెల్ 2. దీన్ని మీరు తీసుకుపోయినట్టయితే స్టేబుల్గా ఉన్నాయి. దీన్ని ముంగడి తీసుకురాగానే మీరు చూడొచ్చు. ఇప్పుడు లెవెల్ 3 పెడతా, 1 2 3. ఇగో ఇంత ముందున్న రెండింటికంటే బాగా వస్తుంది ఈ గాలి. అరే నీకు అది దింపుతా చూడు, అలాగొస్తుందిగా. నువ్వు ఆడున్నావు కదా, నీకు దింపుతాడు. మంచి ఇంత దూరం అవుతుంది, ఇది వస్తుంది దగ్గర పెట్టుకుంటే ఇక సెట్గా. ఇది ఉండని నాకే నాకు వస్తుంది. ఇది సేమ్ ఇంత ముందు వాటి లెక్కనే దీనికి కూడా కొట్లాడుకోకుర్రా మత్తుకునే. ఇంకా ఇగో ఇప్పుడు ఇది ఓని కావాలరా నాకే, నీకా ఇంత ముందు తీసిన దాంట్లో ఏది కావాలరా నీకు? వాడాడు నువ్వు వీడికే చూసినాక అది కావాలన్నద్దు. సరే అరే వీనికి ఇదే ఇంకోటి ముట్టిండే తీసుకో బాగా అవుతుంది. ఓకే. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సేమ్ ఇంత ముందు లాగానే మనం ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నట్టే ఉంటుంది. సింపుల్గా ఛార్జింగ్ పెట్టేసినామా, ఎటైనా తీసుకుపోయినామా, యూజ్ చేసుకున్నామా, ఒకవేళ అనుకోకుండా ఛార్జింగ్ అయిపోతే ఆటోమేటిక్గా మనం పవర్ బ్యాంక్ తో కూడా ఛార్జింగ్ అయితే వేసుకోవచ్చు అనమాట. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది పర్సనల్గా చెప్పాలంటే. మీరు ఎవరైనా వాడాలనుకుంటే లింక్ ఇన్ డిస్క్రిప్షన్ ఇన్ ట్యాగ్ ప్రొడక్ట్స్. ఎంజాయ్. దీన్ని కూడా సైడ్ పెట్టేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మన టైసన్ గానికి అయితే ఒక ఫ్యాన్ ఫిక్స్ అయిపోయింది. ఇంకా 2 ఉన్నాయి. ఆ రెండిట్లో తేజ గానికి ఏది కావాలో సెలెక్ట్ చేసుకుంటే మిగిలింది నేను తీసుకుంటే. కావాలన్నా అంతే, రాయల్ ఉంది మంచిగా ఉంది అనగానే నీళ్ళు పోసేది అన్నారు. అలా నీళ్ళు పోసేది లేదు. ఇంతవరకు వెళ్ళా నీళ్ళు పోయలే, గలకొల పోసాం కానీ వస్తలేదు సక. నాకు ఇలా నీళ్ళు ఎందుకు వస్తలేదురా, మంచిగా వచ్చింది కదా. చిల్లు వాటర్ కొనుక్కోవాలి, చాలా వాటర్ దొరుకుతాయి మనం ఉండే ఎండలా తెచ్చుకోవాలి. నువ్వు కావాలన్నా అంతే. ఇక ఇప్పుడు తాడదాల వాటర్ పోసుకునే ఆప్షన్ లేదు కదా. దాన్ని చూడగానే మళ్ళీ నీళ్లు ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. నీళ్లు కావాలి నాకు. ఇప్పుడు వచ్చేసి 4th one. ఇప్పటిదాకా మనం ఓపెన్ చేసిన వాటన్నిటిలో పెద్ద సైజులో అయితే ఉందన్నమాట. దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. అసలు దీంట్లో ఈ కూలర్లో మనకు వాటర్ ఫెసిలిటీ ఉందా, ఇంకేమేమి ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పేసి చూద్దాం. అసలు ఇది కూడా చార్జబుల్ అయినా లేకపోతే నెంబర్ పెట్టుకొని పోవాలన్నా అది కూడా చూద్దాం. ఇది కూలరే డైరెక్ట్ గా. ఇగో ఇది నీ కారా, నువ్వు కొట్లాడకి నీది అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లో అయితే మనం చూద్దాం ఏమేమి ఉన్నాయని చెప్పేసి. కూల్స్ అని ఉన్నది, హ్యూమిడిఫైస్ ఉంది, ప్యూరిఫైస్ ఉంది, ఇంకేమేమో ఆప్షన్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనకి డబ్బా పైన కనిపిస్తుంది కదా, సేమ్ అదే విధంగా లోపల ఉంటుందా ఏమైనా తేడా ఉంటుందో చూద్దాం. హాట్ డ్రై ఎయిర్ అని చెప్పేసి మీరు ఇక్కడ చూడొచ్చు. మనకు లోపల ఈ విధంగా ప్లేట్స్ ఉంటాయి కావచ్చు. ఇక్కడ నుంచి హాట్ ఎయిర్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా కూల్ ఎయిర్ బయటకు వస్తుందని చెప్పేసి చూపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని అయితే బయటికి తీస్తున్నా. గెట్ రెడీ. చిన్న కూలర్ లెక్కనే ఉందిరా ఇది. కలర్ కూడా మస్తుంది. చిన్నపాటి కూలరే ఇది. ఇది కరెక్ట్ పర్ఫెక్ట్ సెట్ అవుతుందిరా మనకి. దీంట్లో కూడా మనం ఓవరాల్ గా ఆప్షన్స్ గురించి మాట్లాడుకోబోయే ముందు దీన్ని కూడా ఒక లుక్ అయితే వేసేయండి. సో ఫైనల్గా చూశారు కదా ఏ విధంగా ఉందో. ఇందులో కనుక మనం చూసుకున్నట్టయితే మనకి ఎల్ఈడి ఆప్షన్ ఉంది. అంటే ఇక్కడ మనకు పైన లైట్స్ ఉన్నాయి కదా, ఇవి మనకు 1వ నెంబర్ నడుతుందా, 2వ నెంబర్ నడుతుందా, 3వ నెంబర్ నడుతుందా అని చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఫ్యాన్ ఆప్షన్, మన లెవెల్స్ పెట్టుకోనికి 1 2 3. ఇది వచ్చేసి లైట్ దీన్ని ఆన్ ఆఫ్ చేసుకోనికి. వాటర్ వచ్చేసి మనం ఇక్కడ నుంచి అయితే పోసుకోవాలి. వాటర్ పోసుకునే దాంట్లో డైరెక్ట్ వైర్ కూడా ఇచ్చేసారు. అరే ఇంతకుముందు వచ్చింది దొడ్డు పిన్, ఇప్పుడు వచ్చింది సన్న పిన్. వెనకడ వాడుతుంటే ఎవరో వాడారు దొడ్డు పిన్ సన్న పిన్లు కామెంట్ చేయరు. అంటే ఇది ఉందంటే డైరెక్ట్ దీనికి ఛార్జింగ్ చేసుకునే ఆప్షన్ లేదు. ఒక పవర్ బ్యాంక్ ఎంబడి ఉండాలి దీనికి.
ఏడుందిరా ఇది పెట్టేది ఉన్నది ముంగట. ఇక్కడైతే ఉందన్నమాట మన కనెక్షన్ ఇచ్చుకునేది. దీనిలో రీఛార్జబుల్ ఆప్షన్ లేదు. దీంతో మన పవర్ బ్యాంక్ ఉన్నట్టయితే పవర్ బ్యాంక్తో నడిపించుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఆన్ చేయాలంటే కనెక్షన్ ఇవ్వాలిరా జింగిడిగా. అయితే నాకు వద్దు ఛార్జింగ్ పెట్టుకునేది కావాలా? పాకేమో నాకు కావాలి కొట్లాడిండు మళ్ళీ నాకు అర్థం అంటాను చిన్న అతను అడ్జస్ట్ అయితే నేను ఇప్పుడైతే దీన్ని ఆన్ చేస్తున్నాం. అది ఫ్రంట్ ఇటా ఇటే ఫ్రంట్ ఇటారా? అన్న ఇటు పెట్టే. సో ఇప్పుడైతే దీన్ని ఆన్ చేస్తున్నా. 1వ నెంబర్ గట్టిగా కాదురా జింగిడిగా గిట్రా. ఇక్కడైతే ఉంది కదా దీన్ని కింది పెడదాం. ఇగో ఎగురుతున్నది. కానీ దీనిలో అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ ఉందిరా. ఇది కింది మీద చూస్తుంది. దీని లోపల ప్లేట్స్ ఉన్నాయి. ఇప్పుడు 2వ నెంబర్ పెడతా చూడరి. 2వ నెంబర్ ఇగో. 3వ నెంబర్ ఇంకా నీళ్ళు పోతే చల్ల అవుతుంది కావచ్చు ఇది. ఇది చూడొచ్చు ఎట్లా పోతుందా. నీళ్ళు పోదాం చేరా బాట్లీరా. చల్ల అవుతుంది చూడు చెవిడు కొద్దిగా మారింది చూసినారా. చల్లగా అయింది. తుంపురు పడుతున్నాయి. అరే దగ్గర తుంపురు పడుతున్నాయి చిన్న. స్మోక్ అరే కెమెరాలో కనబడుతుందో లేదరా. చిన్నగా ఇట్లా ఫాగ్ లెక్క వస్తుంది ఏర్పడుతుంది చూడు. ఇట్లా బ్లాక్ డ్రెస్ లో పెట్టుకుంటే ఇట్లా బ్లాక్ డ్రెస్ చూడు. ఇప్పుడు చూడు ఈ లోపల కొడుతుంది చూడు. మీదికి వెళ్ళి వాటర్ని చిన్న లోపల కొడుతుంది. స్మోక్ ఏర్పడుతుందా? సో ఇక్కడ మీరు చూడొచ్చు పైన మనం పోసిన వాటర్ని అది కిందికి అయితే ఆ విధంగా మనకు ఒక నీటి ఆవిరిలాగా అంటే ఒక ఫాగ్ లాగా అయితే కిందికి కొడుతుంది అనమాట. ఆ కొట్టిని ఏం చేస్తానంటే మనకి ఇక్కడ నుంచి ఇవి ఉన్నాయి కదా ఈ ప్లేట్స్ వాళ్ళకి వెళ్ళి బయటకు వచ్చేస్తుంది. చల్లగైందిరా ఘోరంగా చల్లగొస్తుంది. ఆగరా టైసన్ నీకు ఇది ఎందుకురా అయినా చూడద్దా మళ్ళీ చల్లగొత్తే వేసుకోద్దా. మేము ఒక్కొక్క స్టెప్ పైకి వెళ్తున్నా కొద్ది దాని ఫీచర్స్ అయితే మారిపోతా ఉన్నాయి. ఇది వచ్చేసి 4th కూలరు. ఇందులో ఇంకా క్రేజీగా ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే 5th కూలర్ వచ్చేసి ఇంకా క్రేజీగా ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ ప్రొడక్ట్స్లో ఉంటుంది. ఒకసారి చెక్అవుట్ అయితే వేయండి. వర్త్ ఇది ఇంత పెద్ద కనబడుతుంది అని చెప్పేసి మీరు టెన్షన్ పడాల్సింది ఏం లేదు. నాకు తెలిసి ఒక 500-600 ఉంటుంది అంతే. కానీ దీన్ని పట్టుకొని పోవచ్చు ఎట్లా పోతే కార్లు అయినా లేకపోతే ఇక్కడ బయటికి పోయినప్పుడు ఏదైనా పని మీద పోయినా కానీ ఇక్కడ ఉత్త కూర్చుంటాం కదా. అప్పుడు జస్ట్ పవర్ బ్యాంక్ పెట్టి సైడ్ పెట్టుకుంటే అయిపోతుంది. చల్లగా ఉంటుంది మంచిగా కూర్చోవచ్చు. ఇప్పుడు బయట నుంచి గాలి వస్తుంది ఓకే. ఒక్కొక్కసారి గాలి రాకుండా ఇట్లా సైలెంట్గా ఉంటుంది కదా అప్పుడు దమ్ అవుతుంది. అప్పుడు గిసోటి భలే యూజ్ అవుతుంది. చల్లగాలి చూడటానికి ఉండేరా. చిన్న కూలరు పెద్ద కూలర్ చిన్న కూలర్ లెక్క అమ్మొచ్చిచ్చారన్నా. నువ్వు ఎన్ని చెప్పినా నీకు ఏమి ఇది. అరే నువ్వు ఇది వేసుకోపరా. అంతే కావాలను నెక్స్ట్ దీనికన్నా మంచి లేకపోతే చూద్దాం. ఇది వద్దుగా ఇది తక్కువ తేజానికి వద్దాట. ఇది ఇదైతే నేను తీసుకుంటున్నాను జాగ్రత్త మరిగా ఇలా పెడుతున్నా. ఇప్పటికి కూడా ఆప్షన్ ఉంది. అది ఎట్లా నేను ఇంకా ఓపెన్ చేసి చూడలే. గదా లేక దాని నీళ్ళు పోసుకురాలేదు అనుకో బిస్కెట్ అవుతుంది. చల్లగా వస్తుందా మాట తీసుకుంటుంది. ఎంజాయ్. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ 5th కూలర్ అయితే ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నా. ఇది వచ్చేసి ఇంతకుముందు మనకి ఇట్లా కరెక్ట్ స్క్వేర్ షేప్లో ఉండే కదా. ఇది వచ్చేసి మనకు రెక్టాంగిల్ షేప్లో అయితే ఉందన్నమాట. దీని లోపల ఏ విధంగా ఉంది దీని లోపల ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పటిదాకా మనం చేసినవి అన్నీ ఒక ఎత్తు కావచ్చు నాకు తెలిసి. ఇది ఒక ఎత్తు అన్నా. ఎందుకొద్దన్నా నువ్వు ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్నావు అన్నా. డబ్బు పెద్ద ఉంటుంది. ఫీచర్స్ కూడా బాగున్నట్టున్నాయి. మీరు చూడొచ్చు ఒకసారి బయట నుంచి చూసినట్టయితే డబ్బు వచ్చేసి ఈ విధంగా అయితే ఉందన్నమాట. లోపల కూలర్ కూడా ఇప్పుడు మనకి ఇదే విధంగా ఉంటుంది. మీరు నార్మల్గా అక్కడిక్కడ యాడ్స్లలో చూసారు కావచ్చు. ఇక్కడ ఇందులో ఉన్న ఫీచర్ గురించి మనం మాట్లాడుతున్నాం. టర్బైన్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఇది ఎయిర్కి సంబంధించి కావచ్చు. ఫైన్ మిస్ట్ అని చెప్పేసి ఉంది. ఇది మనకు వాటర్ లెవెల్ సంబంధించి. నాయిస్ రిడక్షన్ ఉంది. ఎటువంటి అంటే సౌండ్ ఉండదు, సింపుల్ ఉంటుంది అని చెప్పేసి ఉంది. వాటర్ ట్యాంక్ కూడా ఉందన్నమాట. అలాగే ఇంత ముందు వాటిలో మనకు మెన్షన్ చేయాలి. ఇందులో డైరెక్ట్ మనకు మెన్షన్ చేశారు ఐస్ క్యూబ్స్ వేసుకున్నట్టయితే మనకు కూల్ గాలి వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ఇందులో ఉందన్నమాట. అలాగే ఇందులో మనకు చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. బ్లాక్, వైట్, పింక్. నీకు ఎలా తెలిసిందిరా? టిక్ పెట్టిందా? ఓకే. ఏ కలర్ కావాలని కూడా ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మేము తెప్పించింది బ్లూ కలర్. నాకు కూడా గుర్తులేదు. ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసి అసలు ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది ఏం కథ అని చెప్పేసి చూద్దామా. ఓకే నాకు ఇది కావాలన్నా. తీసుకుని తీరా తీసుకుని తీరా. నీకంటే ఎక్కువ ఏముందిరా. ఈ తేజగానికి అయితే ఇచ్చేస్తున్నాం. అక్కడ చూడరా ఒక ఫోటో తీసుకురా. నీకు అది వద్దుగా ఇదేగా
ఇరిగిపోయింది అది. ఇరిగిపోలే. కావాలనా వద్దా? ఏ ఆవనా కావాలనా? ఫిట్ చేసినాక తీసుకుంటా. ఫిడి ఇవి ఇంతే, నువ్వే కావాలంటే ఫిడి చేసుకో. ఇట్లా ఫిట్ చేసుకోవాలన్నా, అదే ఫిట్ చేసుకుంటా. వీడు ఆయన తిరగొడతాడు పోతుంది. సెడి చేస్తా. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న వాటికంటే ఇది కొంచెం ప్రీమియంగానే ఉంటుంది. నాకు తెలిసి కాస్ట్ కూడా అంత కాదు. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు చూసినట్టయితే లోపల ఒక చిన్న డైనమో అయితే ఉందన్నమాట. దానికి ఫ్యాన్ అయితే మనం ఫిట్ చేసుకోవాలి. నార్మల్గా వీళ్ళు ఫిట్ చేసుడు మర్చిపోయారో లేకపోతే అవి ఊడిపోయినా నాకు తెలియదు. ఇప్పుడు వీటిని సెడి చేసిన తర్వాత తెలుస్తుంది. ఇందులో వచ్చేసి ఫ్యాన్ వస్తుంది. ఆప్షన్స్ కనుక మీరు చూసినట్టయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇంతకుముందు నేను డబ్బా మీద చెప్పినా కదా, ఫ్యాను, మనకు వాటరు, లైటింగ్, అలారం కూడా ఉంది. అంటే మనం టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు కావచ్చు ఇంతసేపు నడవాలి అని చెప్పేసి. ఇక్కడ మనం పైన చూసినట్టయితే డైరెక్ట్ వాటర్ ట్యాంక్ అయితే ఉంది. ఇందులో వాటర్ పోసుకున్నట్టయితే ఆ వాటర్ వచ్చేసి ఇంత ముందులాగా మనకు ఫ్యాన్ ముంగడికి వచ్చేస్తే వాటర్, ఆ ఫ్యాన్ అనేది ఆ వాటర్ని మనకు మన ఫేస్ పైనకి అయితే కొడుతుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని ఫటాఫట్ సెటప్ అయితే చేసేద్దాం. సో ఇక్కడ సింపుల్గా ఫ్యాన్ సెట్ చేస్తున్నాం. అదే USB to C అన్నిటికీ అదే వస్తుంది. ఇక ఫ్యాన్ అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఈ ఫ్యాన్ని మనం ఇప్పుడు తింపగలిగితే, అంటే మనం పవర్ ఇచ్చి దింపితే అప్పుడు మనకు ఎయిర్ అనేది వస్తుంది. సో మనకు సేఫ్టీ మస్ట్ కాబట్టి దీన్ని కూడా సెట్ చేసేద్దాం. అలా అడ్జస్ట్మెంట్ కూడా ఉన్నట్టుంది కదా. ఇది అడ్జస్ట్మెంట్ కాదా, ఇది వస్తుంది ఇలా దింపితే ఇది వచ్చేస్తుంది. ట్రీ అట్లా అంటే ఇది మనకి ఎట్ సైడ్ మీదకి ఎట్ సైడ్ కిందికి తెలియనికో, మరి లేకపోతే దీన్ని ఓపెన్ చేయనికో. దీంతో మనకు సంబంధం లేదు, మనకు గాలి వచ్చిందా లేదా. సెట్ ఫ్యాన్ అయితే సెట్ అయిపోయింది. దీన్ని మనం ఎటు కావాలనుకుంటే అటు ఈ విధంగా దింపుకోవచ్చు. గాలి కింది కావాలన్నా మీది కావాలన్నా ఈ విధంగా దింపుకోవచ్చు. ఒకవేళ మీరు పడుకున్నప్పుడు ఏదైనా హైట్లో పెట్టారు అనుకోండి, దీన్ని ఈ విధంగా హైట్లో పెట్టేసి మనకి కింది కొట్టాలనుకుంటే ఈ విధంగా సెట్ చేసుకుంటే అయిపోతుంది. కింద పడుకున్న వాళ్ళకి కొడుతుంది. లేదు నేను ఏదైనా వర్క్ చేసుకుంటున్నా, నాకు ఫేస్ కొట్టాలి అనుకుంటే మనం ఇక్కడ సిస్టమ్ మీద కూర్చున్నాం అనుకోండి, నార్మల్ దీని విధంగా పైకి అనుకుంటే సరిపోతుంది. మనకి ఈ విధంగా ఫేస్ కొడతా ఉంటే ఇక్కడ వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది మెయిన్గా మనకు ఆఫీస్ పర్పస్ లేకపోతే కిచెన్లో వంట వండుకునేటప్పుడు కూడా మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే కిచెన్లో ఇప్పుడు సమ్మర్ మీరు బయట చూస్తే ఏ విధంగా ఉంది, కిచెన్లో ఇంకా హీట్ బాగుంటుంది. అటువంటి సిచ్యువేషన్లో దీన్ని సైడ్ పెట్టుకొని కుక్ చేసుకున్నట్టయితే కొద్దిగా అంతగానం వేడి మనకు తగిలే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకు వాటర్ ట్యాంక్ పైన సెట్ చేసుకోవడానికి క్యాప్ అయితే ఉంది. దీన్ని క్లోజ్ చేసేసిన ఇదేరా జింగిడిగా కరెక్ట్ ఎత్తుకోపోతున్నారు. నేను ఇది వచ్చేసి మనకి దీన్ని సెట్ చేసుకోనికి ఎటన్నా పట్టుకపోనీకి రా. సెట్ ఇప్పుడు దీన్ని ఎటు కావాలంటే తీసుకొని పోవచ్చు అనమాట. సేమ్ ఇందులో కూడా మనకు రీఛార్జ్ ఆప్షన్ లేదు. సో ఇప్పటి వరకు మనం చూసిన వాటిలో ఛార్జింగ్ పెట్టుకునేవి రెండే ఉన్నాయి. అంటే ఛార్జ్ చేసుకునేది ఇది ఛార్జ్ అవుతుంది, మనం ఫస్ట్ చూసిన ఫ్యాన్ ఛార్జ్ అవుతుంది. ఈ కూలర్ అంటే వాటర్ పోసుకునేవి ఏవేవి ఉన్నాయో అవన్నీ మొత్తం మనకు డైరెక్ట్ పవర్ బ్యాంక్లోనే లేకపోతే పవర్ కనెక్షన్ అని ఇస్తేనే నడిచేవి అయితే ఉన్నాయి అనమాట. ఒక థర్డ్ ఒకటి, థర్డ్ సెకండ్ మనం సెల్స్ వేసుకునేది ఉంది. ఆ సెల్స్ వేసుకొని బయట తీసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఆన్ చేసేద్దామా? కమన్ వస్తా. లైట్ వచ్చినట్టు వస్తుంది లోపల లైట్ వస్తుంది. లైట్ వచ్చింది. దీన్ని అయితే ఆన్ చేస్తాను ఇప్పుడు. ఇది ఇంకెక్కువ తిరుగుతుందనా? ఇది ఫస్ట్ ఆప్షన్ ఉంది, ఫస్ట్ తిరుగుతుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే పైన పెడితే పేపర్ అయితే ఈ విధంగా వస్తుందిగా. దీన్ని ముంగడ తీసుకోవా మీకు ఎగురుతున్నాయి మొత్తం. ఇది ఓన్లీ లెవెల్ 1లోనే ఉంది. ఇప్పుడు లెవెల్ 2లో సెట్ చేస్తా. దీన్ని పైకి తీసుకోవద్దు, లేకపోతే సైడ్ తీసుకొస్తున్నాను చూడండి. ఇక్కడ మనకు కాన్స్టెంట్గా ఉన్నాయి కదా లెవెల్ 2. ఇగో కొట్టుకపోతున్నాయి. ఇట్లా కాదు కానీ గాలి ఇటు సైడే పోతుంది. మీకు అట్లా అర్థమవుతలేదు కావచ్చు. ఇటు సైడ్ ఆపోజిట్లో పెడతా. ఇప్పుడు ఈ పైకి ఉన్నాయి కదా నార్మల్గా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ముంగడ తీసుకొస్తా చూడండి. ఇగో దిస్ ఈజ్ లెవెల్ 2. ఇప్పుడు లెవెల్ 3కి అయితే వెళ్ళిపోదాం. కొత్తది ఇట్లా అయితే ఉందన్నమాట. ఇటు వస్తే మీరు చూడొచ్చు స్ట్రేట్గా ఉన్నాయి. దీన్ని ముంగడ తీసుకోగానే మీరు చూడొచ్చు ఎట్లా ఎగురుతుందో. ఇంతగానం గాలి అయితే వస్తుంది. ఆహా ఇటు కొత్తుందా గాలి. ఇప్పుడు దీంట్లో వాటర్ పోస్తే ఆగం అయిపోతావు. ఎందుకంటే ఇక్కడ నుంచి వస్తాయి వాటర్, ఇక్కడ నుంచి కొడుతుంది మొత్తం. ఇక్కడ మీకు అనిపిస్తున్నాయి ఈ హోల్స్. ఈ హోల్స్ అన్నింటికి వాటర్ వస్తుంది. ఇప్పుడు మనకు లైట్లు కాదు, లైట్కి లోపల ఉంటుంది. లైట్లు ఎక్కడ ఉన్నాయి అన్న? ఇప్పుడు వాటర్ పోసేసిన మన వాటర్ బాటిల్ ఉంది కదా, దాన్ని అయితే ఆన్ చేస్తున్నా. ఫస్ట్ లెవెల్లో పెడుతున్నా. అయ్యా ఇక్కో ఇప్పుడు ఓన్లీ ఒక్కదానిలోకి కొడుతుంది. అది చల్లగా వస్తుంది. అది కూడా మనం దీన్ని 3 లెవెల్ ఉన్నాయి. 3 లెవెల్ ఆన్ చేసినట్టయితే అన్నింటిలోకి వచ్చేస్తుంది. ఇటు సైడ్ వస్తుంది, ఆ గాలికి ఇటు పోతుంది. చల్ల అవుతున్నారా? ఇవి ఇంకా చిల్డ్ వాటర్ పోసుకుంటే మనకి ఇంకా కూల్గా ఉంటుంది. ఇప్పుడు మనం బయట ఏరియాలో ఉన్నాం కాబట్టి గాలి రావడం వల్ల వాటి వెళ్ళిపోతున్నాయి కదా. మనం ఒకవేళ ఎక్కడ రూమ్లో కానీ కార్లో కానీ ఇక్కడ ఉన్నట్టయితే ఈ వచ్చే ఫాగ్ ఇది మనకు ఫ్యాన్ ముంగడికి వచ్చేస్తుంది. ఆ డైరెక్ట్గా మన ఫేస్కి అయితే కొడుతుంది అనమాట. అప్పుడు చల్లగా ఉంటుంది. ఏదేమైనా భలే ఉంది. అంతేకాకుండా ఇక్కడ మనకు లైట్ ఆప్షన్ కూడా ఉంది. లైట్ ఆప్షన్ మీకు కనిపించదు, ఏర్పడదు అంతగా ఏర్పడుతుంది అది. ఇందులో వచ్చేసి మనకు దగ్గర 5 కలర్స్ ఉంటాయి. రెడ్, పింక్, బ్లూ, గ్రీన్ అవన్నీ వచ్చేసి 5 కలర్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మీకు అవి కనిపించదు. రెడ్ వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ మనకు టైమర్ ఆప్షన్ కూడా ఉంది. దీన్ని ఎంతసేపు నడవాలి ఏం కదా అని చెప్పేసి 5 minutes, 10 minutes, 15 minutes కావచ్చు. దీన్ని ఒక్కసారి వచ్చినట్టయితే 5 minutesకి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది.
2 టైమ్స్ వచ్చినట్టయితే 10 మినిట్స్కి ఆఫ్ అయిపోతుంది, 3 టైమ్స్ వచ్చినట్టయితే 15 మినిట్స్కి అయితే ఆఫ్ అయిపోతుంది అనమాట. మీరు ఒకవేళ నైట్ టైం ఆన్ చేసుకొని పడుకున్నా సరే ఆటోమేటిక్గా ఆఫ్ అయితే అయిపోతుంది. జస్ట్ ఒక పవర్ బ్యాంక్ ఉన్న సరిపోతే, లేకపోతే మీ మొబైల్ ఛార్జర్ ఉంటుంది కదా, మొబైల్ ఛార్జర్ పెట్టి కూడా దీన్ని ఆన్ అయితే చేసుకోవచ్చు, నడిపించవచ్చు. ఇప్పుడు మనకి సమ్మర్లో కరెంట్ అయినా లేకపోతే ఎక్కడికైనా మనం బయటకు తీసుకోవాలన్న పోర్టబుల్ కోసం చాలా బాగా వర్క్ అవుతుంది. అన్న ఒక డౌట్ అన్న, ఎదురా ఇప్పుడు మనం ఛార్జింగ్ పెట్టుకుంటే ప్లగ్లా పెట్టుకోవచ్చు అదే పెట్టుకోవచ్చు లేదు, అదే కదా ఇవ్వండి, దీన్ని దాన్ని పెడితే అయిపోయి అడాప్టర్కి డైరెక్ట్. ఇప్పుడు నేను పవర్ బ్యాంక్ పెట్టినా, నువ్వు దాన్ని ఛార్జర్ పెడితే అయిపోతుంది. సో ఫైనల్గా ఇవి గైస్ మేము అన్బాక్సింగ్ చేసిన 5 పోర్టబుల్ కూలర్స్. ఇందులో బేసిక్ వచ్చేసి 2 ఫ్యాన్లు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు వాటర్తో రన్ అవుతుంది, ఇది 3 మనకు వాటర్తోనే రన్ అవుతున్నాయి. వీటన్నిట్లలో నీకు పర్సనల్గా ఏది నచ్చిందిరా? నాకైతే గిది నచ్చింది. నీకురా పెద్దదేనా? నాకు అన్ని మంచిగా అనిపించినాయి. అన్ని అంటే ఒక రకంగా చూసుకున్నట్టయితే అన్నిటికంటే లోయెస్ట్ మార్క్స్ అయితే దీనికి ఇవ్వచ్చు, ఎక్కువ గాలి అయితే వస్తలేదు. ఇది కాకుండా మిగిలిన అన్నీ ఓకే, ఇది కూడా ఇస్తుంది. కాకపోతే వీటితో కంపేర్ చేసినప్పుడు ఇది మాకు ఇక కొద్దిగా తక్కువ అనిపిస్తుంది అనమాట. ఇదైతే బెస్ట్ అన్న. ఓ సూపర్, అది దాని గురించి చెప్తావా? జేబులో పెట్టుకునే పోవచ్చు. ఛార్జింగ్ ఎంతసేపు వస్తుందో ఇది ఛార్జింగ్ ఎంతసేపు వస్తుందో ఎప్పుడైనా చెక్ చేస్తాం, మేము మీకు చెప్తాం ఎంతవరకు బ్యాకప్ వస్తుంది అని చెప్పేసి. సో ఇప్పుడు వీటన్నిటిని అయితే ఒక లుక్ వేసేయండి. సో ఫైనల్గా ఇవి గైస్ మేము అన్బాక్సింగ్ చేసిన టాప్ 5 పోర్టబుల్ కూలర్స్. మీకు కనుక నచ్చింది అనుకుంటే, ఇందులో నుంచి మీరు ఏదైనా బై చేయాలనుకుంటే నేను అప్పటి నుంచి చెప్తూనే ఉన్నా, వీటి లింక్స్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. అదేవిధంగా ట్యాగ్ ప్రొడక్ట్స్లో అయితే ఉంటాయి. ప్రైస్ చెక్ చేయాలన్నా తీసుకోవాలన్నా సరే మీకు అక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. సో మీకు కూడా పర్సనల్గా ఏది నచ్చిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. అలాగే మీరు ఇందులో నుంచి ఏదైనా తీసుకుందాం అనుకుంటే ఏది తీసుకుంటారో కూడా కింద కామెంట్ చేయండి, నాకు అర్థమైపోతుంది. సో ఇది వచ్చేసి పార్ట్ 1. ఒకవేళ ఈ వీడియో పైన సపోర్ట్ వచ్చి ఒక 5K లైక్స్ మీరు కంప్లీట్ చేశారు అనుకోండి, ఇంకా పార్ట్ 2లో మనం ఇలాంటి ఇంకా డిఫరెంట్గా ఉంటాయి కూలర్స్, వాటిని కూడా తెప్పడానికి ట్రై చేద్దాం. ఈ ఫ్యాన్స్లో కూడా ఇంకా డిఫరెంట్ ఫ్యాన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మెడల్ మీకలు వచ్చేసి ఇక్కడ 2 ఫ్యాన్లు ఉండేటట్టు ఇంకా చాలా రకరకాలవి ఉంటాయి. వాటన్నిటిని తీసుకొచ్చి మీకు అన్బాక్స్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో ఫైనల్గా ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.